ఆసియా ఖండంలోని అతిపెద్దదైన ఎనుమాముల మార్కెట్కు తెల్ల బంగారం పోటెత్తింది. ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని రైతులు మార్కెట్కు తరలిస్తున్నారు. సీసీఐ ద్వారా పత్తి విక్రయాలు చేయాలని మంత్రి కొండా సురేఖ ఇప్పటికే చెప్పినప్పటికీ కొంతమంది రైతులు అవగాహన లేమితో మళ్లీ దళారులనే నమ్ముకుని పరిస్థితి ఏర్పడింది. ఎనుమాముల మార్కెట్కు పాలక మండలి లేకపోవడంతో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినపడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. ఆసియాలోనే అతిపెద్దదైన ఎనుమాముల మార్కెట్కు తెల్ల బంగారం పోటెత్తింది. గత 5-6 నెలలుగా రైతులు పండించిన పత్తిని కాస్త ఎనుమాముల మార్కెట్కు తరలించి విక్రయించడానికి సిద్ధంగా ఉంచిన పరిస్థితి. నిన్న కూడా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఇక్కడ రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించి ఇక్కడ హెల్ప్ డెస్క్ సంబంధించిన ఏర్పాటు చేశారు. సీసీఐ కేంద్రాల ద్వారానే పత్తి కొనుగోలు చేయాలి, పత్తి అమ్మకం చేయాలని చెప్పేసి రాష్ట్ర మంత్రి ఒకవైపు చెప్పినప్పటికీ కూడా ఇక్కడ సంబంధించి హెల్ప్ డెస్క్లో ప్రస్తుతానికి ఎవరు కూడా అందుబాటులో లేరు. మరోవైపు ఇట్లా ఆన్లైన్లో చేసుకోవడానికి రైతులకు ఇబ్బందిగా ఉండడంతో కూడా మరొకసారి కూడా రైతులందరూ కూడా దళారుల చేతికే వెళ్తున్నారు. దళారుల ద్వారానే అమ్మకం చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ పత్తి మాత్రం తరలించినప్పటికీ కూడా ఇక్కడ రైతులు దళారుల మధ్యలో ఇక్కడ కొనుగోలు అమ్మకాలు జరుగుతున్న పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వం ద్వారా సీసీఐ ద్వారా విక్రయిస్తే రైతులకు వారం రోజుల్లోపు డబ్బులు జమ చేస్తాం, మధ్యవర్తులకు ఇచ్చి మీరు మోసపోవద్దని చెప్పేసి రాష్ట్ర మంత్రి చెప్పినప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళకు హెల్ప్ డెస్క్ సంబంధించి కొన్ని సమస్యలు తలెత్తడం, దాంతోపాటు వాళ్ళకు సంబంధించిన అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు అధికారులు విఫలమైన నేపథ్యంలో కూడా మరొకసారి కూడా ఈ రైతులందరూ కూడా మధ్యవర్తుల చేతికే చిక్కినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. ఒకవైపు ఇక్కడ వర్షం నేపథ్యంలో కూడా పత్తి నానుతుందన్న భయంతో కూడా ఒకవైపు రైతులందరూ కూడా మరొకసారి అమ్మడానికి సిద్ధంగా ఉంచిన పరిస్థితి. ప్రస్తుతం కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎన్ని క్వింటాలు తీసుకొచ్చారు? 10 క్వింటాలు అమ్మేశారా? ఇంకా కాలేదు, ధర కాలేదు. ఎంత చెప్తున్నారు క్వింటాకి? ఎంత చెప్తున్నారు? క్వింటాకు 6,000 అంటాం. నిన్న మంత్రి ఇక్కడ ఒకటి హెల్ప్ సీసీఐ కేంద్రాన్ని స్టార్ట్ చేసి దాని ద్వారానే కొనుగోలు చేయాలి, మీకు అట్లయితే మీకు 1 వీక్ లోపు డబ్బులు వస్తాయని చెప్పి చెప్పింది కదా. అంటే మళ్ళీ మీరు బయట అమ్ముకోవడం మీకు ఇబ్బంది అంటే ఇంకా ఎవరు వస్తలేరు కదా, మ్యాచర్ వస్తలేదు అని పోతున్నాం. మరి మరొకసారి కూడా వర్షం వచ్చే అవకాశం ఉంది కదా, ఎట్లా మన పరిస్థితి? సీసీ మ్యాచ్ రాత్రి మ్యాచ్ 20 దాకా మార్కెట్ కమిటీ సంబంధించి ఒక సెక్రటరీ ఉంటారు, అడిగే ప్రయత్నం ఏమైనా చేసిల్లా? దాకా పోలే, ఇంకా ప్రైవేట్ చూపిస్తాను. మళ్ళీ సీసీఐ కేంద్రాల ద్వారానే పత్తి కొనుగోలు చేయాలి, మీరు మధ్యవర్తులకు అమ్మి మోసపోవద్దు. సీసీఐ కొనుగోలు కేంద్రాలలో మీరు అమ్మకం చేస్తే మీకు ఖచ్చితంగా వారం రూపు డబ్బులు జమ అవుతాయని చెప్పేసి సాక్షాత్తు మంత్రి చెప్పినప్పటికీ కూడా మరొకసారి ఇక్కడ సంబంధించిన మార్కెట్కి సంబంధించిన వైఫల్యం, దాంతోపాటు ఎనుమాముల మార్కెట్ సంబంధించి ఇంత పెద్ద మార్కెట్ ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ సంబంధించి పాలక మండలి కూడా లేకపోవడం మూలంగా ఇది అసలు యథా రాజా తదా ప్రజ అన్న విధంగా ఇక్కడ పరిస్థితి తయారైంది. ఒకవైపు మార్కెట్ కమిటీ లేకపోవడం, పాలక మండలి లేకపోవడం, మరొక వైపు ఈ దళారుల పెత్తనం ఇక్కడ నడుస్తున్న నేపథ్యంలో కూడా రైతులందరూ కూడా మరొకసారి ఇటువైపే మొగ్గు చూపారు. కనీసం దీనిపైన పర్యవేక్షించడానికి అధికారులు లేరు, సెక్రటరీ కూడా అందుబాటులో లేకపోవడం మూలంగా మరొకసారి భారీ వర్షం వస్తే మా పత్తి మొత్తం తడుస్తుందన్న ఒక భయంతో పత్తి రంగు మారితే మాకు రేటు రాదు, మ్యాచర్ రాకపోతే ఇప్పటికే కొనుగోలు చేయడం లేదు అధికారులు, సీసీఐ నుంచి కొనుగోలు చేయడం లేదు అని చెప్తున్న అధికారులు కూడా ఎక్కడికక్కడ ఎంత వస్తే అంతకు అమ్మకం చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఖచ్చితంగా మరోసారి కూడా దళారులకి వాళ్ళ పత్తి అమ్మడానికి సిద్ధమవుతుందని తెలుస్తుంది. మరొకసారి ఈ ఏనుమాముల మార్కెట్ సంబంధించి ఇంత పెద్ద మార్కెట్ సంబంధించి పాలక మండలి గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్ని నియమిస్తామని చెప్పేసి చెప్పినట్టు ప్రభుత్వం మరొకసారి దాన్ని వెనక్కి తీసుకుంది. ఒకవైపు చైర్మన్ లేకపోవడం, పాలక మండలి సరిగా లేకపోవడం మూలంగా మరొకసారి సెక్రటరీపై కూడా అవినీతి ఆరోపణలు ఉండడం, వారిపైన ఖచ్చితంగా కింది స్థాయి అసలు ఏం జరుగుతుందో కూడా పూర్తిగా పర్యవేక్షణ లోపం ఉండడం మూలంగా కూడా మరొకసారి రైతులందరూ కూడా దళారుల చేతికి చెప్తున్నది. ఇక్కడ పత్తితో పాటు పెద్ద ఎత్తున మిర్చి కూడా వచ్చింది, కానీ ఇక్కడ సంబంధించిన కొనుగోలు మాత్రం మార్కెట్ కమిటీ నుంచి చేయకపోవడం మూలంగా మరొకసారి కూడా రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంది. మరికొంతమంది రైతులు మాత్రం ఇక్కడ మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. మాకు వీలైనంత త్వరగా అమ్మకం చేసుకోవాలి, ఇప్పుడు అధికారులు కొనడం లేదు, సీసీఐ నుంచి అమ్మకాలు జరగడం లేదు కాబట్టి మేము ఖచ్చితంగా ఇక్కడ తప్పని పరిస్థితులు అమ్ముతున్నామని చెప్పేసి రైతులు కూడా చెప్తున్న పరిస్థితి.